Good afternoon, dear students. Okay, today we will discuss about the some aspects of sixth semester zoology practicals. Okay, aquaculture practicals. Okay, so yesterday we discussed the aquaculture practicals of some points of the post-mortem changes in the fishes. Discuss. Okay, today we will discuss about the okay treatment and medicines. Okay, different types of diseases and okay, symptoms of those diseases and also preventive methods. సో చేపలకి సాధారణంగా వచ్చు okay, వ్యాధులు వాటి యొక్క చికిత్స చికిత్స కొరకు ఔషధములు మరియు రసాయనాలు వీటన్నిటిని కూడా మనం చేపల్లోనూ మరియు రొయ్యల్లో కూడా ఓకే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ విల్ షో యూ ద టాబ్లెట్ ఫార్మ్ ఆఫ్ ద ప్రాక్టికల్ మాన్యువల్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ సీ దట్ మ్యాటర్. సో కనిపిస్తుంది కదమ్మా ఈ యొక్క సాధారణ వ్యాధుల చేపల్లో వచ్చే సాధారణ వ్యాధుల చికిత్స కొరకు ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే ఔషధాలు డ్రగ్స్ అండ్ కెమికల్స్ క్వాంటిటీ ఎంత ఉపయోగించాలనేవి. సో వ్యాధి యొక్క పేరు, వ్యాధి అంటే నేమ్ ఆఫ్ ద డిసీజ్, వ్యాధి లక్షణాలు సిమ్టమ్స్ అండ్ ఆల్సో ప్రివెంటివ్ మెథడ్ అంటే నివారించు విధానం ఏంటి. ఓకే, సో ఈ యొక్క మొదటి చేపల్లో చూద్దాం. చేపల్లో వ్యాధులు అనేటువంటి వాజములు మరియు పుచ్చకుళ్ళు వ్యాధి. సో ఫిన్స్ అండ్ టెయిల్ రాటనింగ్, ఫిన్ రాటనింగ్ అండ్ టెయిల్ రాటనింగ్ డిసీజెస్ గురించి నిన్న మనం డిస్కస్ చేస్తున్నాము. సో వాటి వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఇక్కడ వాజ కిరణాల లోపల చూడండి వ్యాధి. ఓకే, సో వాజ కిరణాలలో ఇక్కడ పిన్స్ ఉంటాయి కదా, పిన్ రేస్ అక్కడ ఎడ్జెస్ లో అంచుల్లో కిరణాలన్నీ ఆ రేస్ అనేవి వ్యాధి సోకుడు చేత పిలుసుగా కొద్దిగా హార్డ్గా గట్టిగా చేంజ్ అయిపోయి మారిపోయి చివరకు అవేమవుతుంది నశించిపోతుంది, డామేజ్ అయిపోతుంది ఆ పిన్ రేస్ అనేవి. ఓకే, శరీరం పైన బాడీ పైన అనేక పుళ్ళు మచ్చలను గుర్తించవచ్చు. ఓకే, మెనీ వూండ్స్ అండ్ బాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద బాడీ. ఓకే, సో ఈ విధంగా ఈ క్యారెక్టర్స్ బట్టి ఆ చేపలలో ఈ యొక్క వాజములు మరియు పుచ్చకుళ్ళుగా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఆ డిసీజ్ని గుర్తించవచ్చు. మరి దీనికి ఏ విధంగా మనం ప్రివెంట్ చేయాలి, నివారించే విధానం 500 ppm పార్ట్స్ పర్ మిలియన్, 500 ppm కాపర్ సల్ఫేట్ CuS4 ద్రావణంలో లిక్విడ్లో మనం ఏం చేయాలి, చేపలని ఒక పర్యాయం ఒకసారి ముంచి డిప్ చేయాలి, ముంచేయాలి, ఇమ్మర్స్ చేయాలి. ముంచటం వలన రిజల్ట్ వస్తుంది, యొక్క వ్యాధి తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాపర్ సల్ఫేట్ ద్రావణంలో చేపలను ముంచి తీయాలి, బయటకు తీయాలి. ఓకే, సో 500 ppm కాపర్ సల్ఫేట్ని ఈ రసాయనాన్ని ఉపయోగించాలి. ఓకే, తర్వాత కమ్ టు అనదర్ డిసీజ్, డ్రాప్సీ వ్యాధి అంటాం. చూడండి, డ్రాప్సీ డిసీజ్. సో ఈ వ్యాధి లక్షణాలు శరీర కుహరం నిండా ఒక విధమైన ద్రవము నిండి ఉంటుంది. సో లిక్విడ్ ఈజ్ ఫిల్డ్, బాడీ క్యావిటీ ఫిల్డ్ అంటే సీలం ఈజ్ ఫిల్డ్ విత్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ లిక్విడ్. బాడీ క్యావిటీలో ఉంటుంది లిక్విడ్ అనేది. అదేవిధంగా పొలుసులు స్కేల్స్ అండ్ ఐస్ నేత్రాలు బయటికి పొడుచుకొని వస్తాయి. అంటే ఏంటి, ప్రొట్రూజిబుల్ స్కేల్స్ అండ్ ఐస్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై దీస్ ఫిషెస్. పొలుసులు నేత్రాలు బయటికి పొడుచుకొచ్చినట్టు కనిపిస్తాయి. సో ఈ లక్షణాలను బట్టి మనం ఆ డ్రాప్సీ వ్యాధితో ఆ చేపలు బాధపడుతున్నాయి అని మనం చెప్పడానికి అవకాశం ఉంది, చెప్పవచ్చు. మరి ఈ వ్యాధిని తగ్గించడానికి ఏం చేయాలి, నివారణ పద్ధతులు. 500 ppm KMnO4 ద్రావణంలో అంటే పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో 2 లేదా 3 నిమిషాల పాటు 2 to 3 minutes పాటు ముంచి ఉంచాలి.
ఓకే, ఆ చేపలను ఉంచి తర్వాత బయటకు తీసేయాలి. ఓకే, సో ఆ విధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ ఇస్తే ఈ డ్రాప్సీ వ్యాధిని మనం చేపల్లో ప్రివెంట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కమ్ టు అనదర్ డిసీజ్. సో నేత్ర సంబంధ వ్యాధులు, ఐ రిలేటెడ్ డిసీజెస్. సో ఐ రిలేటెడ్ డిసీజెస్లో మనం నేత్రంలోని సో నెట్ ప్రాబ్లం వచ్చింది, జస్ట్ వెయిట్, ఐ విల్ గివ్ ద నెట్ కనెక్షన్. నెట్ ప్రాబ్లం వచ్చింది. జస్ట్ వెయిట్, నెట్ ప్రాబ్లం వల్ల ఆగింది, సిగ్నల్స్ నెట్ ప్రాబ్లం. సో నెట్ ప్రాబ్లం వల్ల ఆగింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇంకా ఓకే వ్యాధి డ్రాప్స్ అయిపోయింది. నేత్రాలు, సో ఐస్లోని ఇప్పుడు నేత్రంలోని కార్నియా లేయర్ అనేది ఉంటుంది. ఓకే, కంటిలో ఉన్నటువంటి ఒక కంటి నిర్మాణంలో ఈ పొర అనేది కనిపిస్తుంది, కార్నియా పొర అనేది. కార్నియా పొర ద్రవంతో నిండిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద లిక్విడ్. ఓకే, తర్వాత ఆ ప్రాంతం మందంగా మారుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఆ కార్నియా పొర అనేది లిక్విడ్తో ఫిల్ అవుతుందో అప్పుడు అది దర్శగా థిక్గా తయారవుతుంది ఆ ఏరియా. సో నేత్రగోళం కూడా ఏమవుతుంది, ఐబాల్ కూడా డామేజ్ అవుతుంది. ఓకే, నశించుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇటువంటి వ్యాధిని చేపల్లో తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ వ్యాధిని 8 నుంచి 10 మిల్లీగ్రాముల క్లోరోమైసిటిన్ అనే క్లోరోమైసిటిన్ ద్రావణంలో ఓకే 2 లేదా 3 రోజుల పాటు ఉంచాలి. సో ఇది ఈ డ్రగ్ను ఉపయోగించి మనం ఈ వ్యాధిని తగ్గించవచ్చు. 8 నుంచి 8 to 10 మిల్లీగ్రామ్స్ క్లోరోమైసిటిన్ లిక్విడ్లో చేపలని 2 or 3 days పాటు ఉంచడం వల్ల ఈ యొక్క వ్యాధి ఐ రిలేటెడ్ డిసీజెస్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ నీటి మౌల్డ్ లేదా దారాల మాదిరి. ఓకే, మైసీల మూల చేరిక రకమైనటువంటి వ్యాధి. ఓకే, సో ఇటువంటి వ్యాధి సోకిన చేపలు ఏమవుతుంది, వీక్గా బలహీనంగా వితౌట్ ఎగ్జిబిట్స్ నో మూమెంట్స్. ఓకే, కదలలేని స్థితిలో ఒక దగ్గరే ఉండిపోతాయి. ఓకే, ఉండి చివరకు పుళ్ళు గాయాలు ఏర్పడి చనిపోవడం జరుగుతుంది. ఓకే, ఫైనల్లీ on the body of the fishes, wounds and boils formation occur, said that those finally subjected to death. Okay, infected fishes are very weak and no movements exhibited by those fishes. Okay, మరి ఇటువంటి వ్యాధి వచ్చినటువంటి చేపలకి మరి ఏం చేయాలంటే సో 100 లీటర్స్ నీటికి 100 లీటర్స్ నీటికి ఏం చేయాలి, 1 గ్రాము పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణం కలిపి ద్రావణం తయారు చేసి దాంట్లో 90 నిమిషాల పాటు 90 మినిట్స్ పాటు ఆ చేపలని ఉంచడం వలన మనకి ఫలితం రావడానికి అవకాశం ఉంది, ఫలితం ఉంటుంది కంపల్సరీగా. ఓకే, సో ఈ వ్యాధిని తగ్గించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కమ్ టు అనదర్ డిసీజెస్. ఈ వ్యాధి గురించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక తెల్లమచ్చ వ్యాధి. సో ఈ తెల్లమచ్చ వ్యాధి, వైట్ స్పాట్ డిసీజ్, చేప శరీరం పైన వాజాల పైన ఎక్కువగా ఆన్ బాడీ అండ్ ఫిన్స్ ఎక్కువగా 1 millimeter డయామీటర్ గల తెల్లని తిత్తులు, సిస్ట్స్, వైట్ సిస్ట్స్ ఫామ్ అవుతాయి. ఏర్పడి కొంతకాలం తర్వాత ఆ చేపలు చనిపోవడానికి అవకాశం ఉన్నాయి. ఆఫ్టర్ సమ్ డేస్ దే సబ్జెక్టెడ్ టు డెత్.
whenever these white cysts are formed on the body, okay, and on fins, okay. So next ఇటువంటి వ్యాధిని తగ్గించడానికి 2 ppm మెథిలిన్ ఓకే బ్లూ సొల్యూషన్ బ్లూ ద్రావణం 5 రోజులు చేపలని ఓకే చేపలను ముంచిన ఫలితం రావడానికి అవకాశం ఉంది, ఓకే. సో అంతేకాకుండా లేని ఎడ్ల వ్యాధి సోకిన వాటిని పూడ్చివేయట అంటే ఏంటి, మట్టిలో కప్పేయాలి, పూడ్చివేయట కానీ లేదా కాల్చివేయట కానీ చేయాలి వ్యాధి సోకినటువంటి చేపలు. సో ఈ విధంగా ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు, ఓకే. తెల్లమచ్చలు ఎందుకంటే ఇది వైరల్ డిసీజ్ కాబట్టి, ఓకే. సో అంత ఈజీగా పోదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెథడ్స్. నెక్స్ట్ ఇంకోటి డాక్టిలో గైరోలోసిస్, ఇది కూడా మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాము. డాక్టిలో గైరోలోసిస్. సో ఈ యొక్క వ్యాధి వచ్చేటప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, చర్మము స్కిన్ ఎట్లా ఉంటుందంటే లేత బూడిద వర్ణంలోనికి మారిపోతుంది, ఓకే. లైట్ గ్రే కలర్లోనికి మారిపోవడం జరుగుతుంది, ఓకే. ఎస్ కలర్. తర్వాత శరీరం పై గల చర్మము మరియు పొలుసులు రాలిపోతాయి, ఓకే. సో స్కిన్ తర్వాత పొలుసులు అనేవి falling of scales and skin from the body of the fish occur, ఓకే. సో ఇటువంటి వ్యాధిని తగ్గించడానికి 5% నార్మల్ సాల్ట్ సొల్యూషన్, ఓకే. ఈ యొక్క 5% సాధారణ ఉప్పు ద్రావణంలో కొంతసేపు చేపలని ముంచి బయటకు తీయాలి. సో దట్ గివ్స్ అస్ రిజల్ట్, ఓకే. ఫలితం రావడానికి అవకాశం ఉంది, ఓకే. నెక్స్ట్ కమ్ టు ఎనదర్ వన్. డాక్టర్ గారి సైడ్ నెక్స్ట్ పిస్కోలో, ఓకే. పిస్కోలోలాసిస్, ఓకే. సో ఈ వ్యాధి చూస్తే జీవుల సంక్రమణ, ఓకే. జీవుల సంక్రమణ మన శరీర కదలికలలో మార్పులు సంభవిస్తాయి. వ్యాధి ముదిరినచో వాటిని తొలగించి వేయట ఇవన్నీ చేయాలి. ఈ వ్యాధిని రాకుండా ఏం చేయాలంటే 10% సాల్ట్, నార్మల్ సాల్ట్ సొల్యూషన్లో 20 నిమిషాల పాటు చేపలని ముంచి ఉంచాలి. సో ఫలితం గల వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నచో ఆ కుంటలోని నీటిని తీసివేసి పూర్తిగా ఎండబెట్టాలి. తర్వాత చెరువుని ఎండబెట్టడం చేయాలి, ఓకే. అప్పుడు ఈ వ్యాధి రాకుండా ఉంటుంది చేపలు, ఓకే. సో ఈ విధంగా ఈ వ్యాధి పేరు పిస్కోలోలాసిస్, ఓకే. జలత వ్యాధులు ఉంటాయి. సో ఇంతవరకు మనం ఈ యొక్క చేపల్లో వ్యాధుల గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత రొయ్యల్లో కలుగు వ్యాధులు, వ్యాధి లక్షణాలు, వ్యాధికారక జీవి, తర్వాత నివారణ పద్ధతులు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మొదటి ఏఆర్ని ఇచ్చాడు, వ్యాధి లక్షణాలు ఇక్కడ ప్రింట్ పర్లేదు, ఇంకొక ఇచ్చారు గుంపు నివారణ. సో ఇప్పుడు రొయ్యల్లో మనం వ్యాధుల గురించి చూద్దాం. నల్ల మొప్పల వ్యాధి, ఓకే. సో ఇక్కడ పీనియస్ రొయ్యల్లో వచ్చే వ్యాధులు ఇవి. పీనియస్ జపానికస్ వంటి ఉప్పు నీటి రొయ్యల్లో వ్యాధులు ఇవి. సో ఇక్కడ నల్ల మొప్పల వ్యాధి ఒకటి ఉన్నది, ఓకే. బ్లాక్ గిల్ డిసీజ్. సో ఇది వ్యాధికారక జీవి సేరియా సోలాసహం, లాజెండినియం, ఒక శిలీంధ్రం ఫంగస్, ఓకే. సో దీనికి వ్యాధిని నివారించాలంటే ఏం చేయాలి, ఫార్మలిన్ ద్రావణంలో రొయ్యలని బాతింగ్ చేయాలి. సో వాటిని స్నానం చేపించాలి. ట్రెప్లాన్ అనబడు శిలీంద్ర నాశక పదార్థాన్ని వాడాలి, ట్రెప్లాన్. ఇంకొక వ్యాధి చూద్దాం,
లార్వాల సామూహిక మరణం. సో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క డింపకాలు అనేవి చనిపోవడం జరుగుతుంది సమూహంగా. ఇంకా సామూహిక మరణం అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క వ్యాధిని కలిగించే జీవి ఓకే లాజెండినియం సోలాసహం లాజెండినియం కూడా ఫంగస్సే. ఈ యొక్క ఇవన్నీ ట్యాబ్లెట్ ఫామ్ రెండు వ్యాధులు కల్పించాడు. మనం కరెక్ట్గా ఉన్నటువంటి డిసిజన్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మృదు కర్పర వ్యాధి చూడండి. మృదు కర్పర వ్యాధి. సో ఈ వ్యాధికారక జీవి శిలీంధ్రం వల్ల వస్తుంది ఈ కర్పర వ్యాధి అనేది. సో ఈ వ్యాధులను తగ్గించాలంటే నివారించాలంటే తరచుగా వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలి, నీటిని మార్చాలి. ఎకరానికి 0.5 దేవోగాడ్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సో లార్వాల పెంపకంలో బాక్టీరియా సంక్రమణ. వివిధ జాతుల బాక్టీరియాలు అనేది వ్యాధికారక జీవి. ఈ వ్యాధులు రాకుండా క్లోరాంఫెనికల్, పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, టెర్రామైసిన్ వంటి మందులను ఉపయోగిస్తే ఈ బాక్టీరియా వ్యాధులు రాకుండా, చేపల్లో బాక్టీరియా వ్యాధులు రాకుండా తగ్గించుకోవచ్చు. ఓకే, తర్వాత కండర విచ్ఛిన్నత, మస్కులర్ డిస్ట్రోఫీ, తర్వాత అవబాసిని పలుచనగుట, ఓకే, రోటి టెల్సా నెర్రబోట. Just wait, some message came. Just wait. Some one work came. That why this pause. Okay, break everything. Data submission. I will continue after a few minutes. So, yeah. ఇంకొక రకమైనటువంటి వ్యాధి సూడోమోనాసిస్ వ్యాధి పీనియస్ ఇండికస్ లో వస్తుంది. రోడ్డు పైన ఎర్రటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. సూడోమోనాస్ ఫ్లూరిసెన్స్ ఈ బాక్టీరియా పేరు. ఓకే, శాస్త్రీయ నామం. మరి ఈ వ్యాధి రాకుండా టెర్రామైసిన్, క్లోరామైసిన్లను ఆహారంతో పాటు ఫుడ్తో పాటు 75 మిల్లీగ్రాములు చొప్పున చొప్పున 7 నుంచి 21 రోజుల పాటు మనం ఇవ్వవలసి ఉంటుంది. సప్లై చేయాలి, ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే ఆ వ్యాధిని తగ్గించుకోవచ్చు.
నెక్స్ట్ స్టెపైలోకోకోసిస్ వ్యాధి. ఓకే, సో ఇది కూడా రొయ్యల్లో వచ్చే వ్యాధి. బలహీనమైనటువంటి కదలికలను మనం చూడవచ్చు ఈ వ్యాధి వచ్చేటప్పుడు. స్టెపైలోకోకస్ ఆరియస్ ఆ బాక్టీరియా పేరు. స్టెపైలోకోకస్ ఆరియస్ సేమ్ మెథడ్ పైన చెప్పినటువంటి ఆ డ్రగ్గులనే దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. టెట్రామైసిన్, క్లోరామైసిస్ లను ఆహారంతో పాటు 75 మిల్లీగ్రామ్స్ 1 గ్రాము చొప్పున 7 నుంచి 21 రోజుల పాటు ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా కండర విచ్ఛిన్నత, మస్కులర్ డిస్ట్రోఫీ మరియు కర్పర వ్యాధి, సెల్ డిసీజెస్, ఇవి పీనియస్ ఇండికస్, పీనియస్ మోనోడాన్లో వస్తాయి ఈ వ్యాధులు. ఓకే, మస్కులర్ డిస్ట్రోఫీ ఇన్ సెల్ డిసీజెస్. సో లోతైన నల్లటి మచ్చలు, బ్లాక్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదేవిధంగా టిష్యూ డిజింటిగ్రేషన్ జరుగుతుంది. కణజాల విచ్ఛిన్నత ఉండటానికి అవకాశం ఉండవచ్చు. ఓకే, లేకపోవచ్చు అని చెప్పాడు. సో బాక్టీరియా పేరు వైబ్రియో ఫిసరీ. ఓకే, ఇది కూడా పైన ఉన్నటువంటి సేమ్ మెథడ్ని దీన్ని కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ ఫ్లావోబాక్టీరియోసిస్ వ్యాధి వలన పీనియస్ మోనోడాన్లో పుచ్చ విస్తృతి అంటే ఏంటి? కాడల్ డిజింటిగ్రేషన్ అంటే ఏంటి? తోక అనేది తోక కుండిపోవడం అటువంటి జరుగుతుంది. సో ఫ్లావోబాక్టీరియం ఆల్బినోజం బాక్టీరియా పేరు శాస్త్రీయనామం. దీన్ని కూడా పైన చెప్పినటువంటి ఆ డ్రగ్స్నే యూజ్ చేసి నివారించవచ్చు. డూ అని ఇచ్చాడు. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి వ్యాధి స్ట్రెప్టోకోకోసిస్ వ్యాధి. ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి వలన పాన్యూలిరస్ కొన్ని రొయ్యల్లో కర్పరము, కండరాల విచ్ఛిన్నత, మస్కులర్ డిస్ట్రోఫీ, తర్వాత ఆకలి సరిగ్గా ఉండకపోవడం, ఆకలి మందగింపు ఇటువంటి వస్తాయి. స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ ఆ బాక్టీరియా పేరు. దీన్ని కూడా పైన చెప్పినటువంటి మందులనే వాడాలి. తర్వాత ఇంకోటి లాస్ట్లో ఉన్నటువంటిది. సో లార్వాల దేహంలో చిరాకు, మంట, ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద లార్వల్ బాడీ అక్కర్స్. సో మరి ఈ ఏకకణ జీవులు కలిగిస్తాయి ఈ యొక్క వ్యాధిని. ఓకే, సో ఎపిలోటా అనబడు సక్టోరియన్ పరాన్నజీవి ఈ వ్యాధిని కలిగిస్తుంది, వ్యాధికారక జీవి. ఎపిలోటా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పారాసైట్? ఎపిలోటా. ఓకే, అనబడు ఈ సక్టోరియన్ పారాసైట్. దిస్ ఈజ్ యూనిసెల్యులర్ యానిమల్, యూనిసెల్యులర్ ఏకకణ జీవులు, ప్రోటోజో వర్గానికి చెందినటువంటి జీవులు. మరి నీటి నాణ్యత విషయంలో కంపల్సరీగా జాగ్రత్త వహించుట, తరచుగా నీటిని మార్చడం, ఇవన్నీ చేస్తే ఈ వ్యాధి రాకుండా మనం నివారించవచ్చు. ఓకే, ఈ లార్వా బాడీలో ఇరిటేషను, తర్వాత ఇన్ఫ్లమేషన్ రాకుండా. ఓకే, సో ఈ విధంగా చేపల్లో, రొయ్యల్లో మనం వ్యాధుల గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్లో చేపల కుంట యాజమాన్యం, ఫిష్ పాండ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నీటి యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకుంటా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పినటువంటి చేపల్లో వచ్చే వివిధ రకాలైనటువంటి వ్యాధులు, అదేవిధంగా రొయ్యల్లో వచ్చే వ్యాధుల గురించి మనం ఈ ప్రాక్టికల్లో డిస్కస్ చేసుకున్నాము. సో వాటిని కలిగించే ఆ వ్యాధి లక్షణాల గురించి, తర్వాత వ్యాధిని కలిగించే పరాన్నజీవుల గురించి, బాక్టీరియా, వైరస్సా లేకపోతే ఏకకణ జీవుల అనే వాటి గురించి, అదేవిధంగా వ్యాధి నివారణ పద్ధతుల గురించి, ఏ మందులను వాడాలి ఈ వ్యాధులు తగ్గించడానికి. మీరు ఈ డిసీజెస్ గురించి మీరు ఒక పని చేయాలి. ఆల్ ఆఫ్ యూ మేక్ ఏ టాబ్లెట్ ఫార్. ఓకే, ఈ థియరీకి ప్రాక్టికల్కి 2 విధాలు కూడా మీకు ఇది యూస్ఫుల్. ఓకే, ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది. చేపల్లో వ్యాధులు, డిసీజెస్ ఆఫ్ ఫిషెస్ అండ్ డిసీజెస్ ఆఫ్ ప్రాన్స్. మీరు
2 షార్ట్లు తయారు చేయాలి. ఓకే, 1 షార్ట్ ఈజ్ ఫర్ డిసీజెస్ ఆఫ్ ఫిష్ అండ్ 1 షార్ట్ యు మేక్ 1 షార్ట్ ఫర్ డిసీజెస్ ఆఫ్ ప్రాన్స్. ఓకే, రొయ్యల్లో వ్యాధులు, చేపల్లో వ్యాధులు అని హెడ్డింగ్స్ ఇచ్చేసి వాటిలో ఈ చేప ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి చేపల్లో కానీ రొయ్యల్లో కానీ అంటే ఏంటి, ప్రధానంగా ఓకే ఒక 4 రకాల వ్యాధులు ఉంటుంది. 4-5 రకాలు. ఓకే, బాక్టీరియల్ వ్యాధులు, వైరల్ వ్యాధులు, తర్వాత ఫంగల్ వ్యాధులు 3, తర్వాత ఏకకణజీవులు. ఓకే, ఏకకణజీవుల వల్ల ప్రోటోజోన్ పారాసైట్స్ వల్ల వచ్చే వ్యాధులు. ఓకే, సో ఈ విధంగా 4 ప్రధానమైనటువంటి వ్యాధుల గురించి బాక్టీరియల్, వైరల్, ఫంగల్, యూనిసెల్యులార్ పారాసైట్స్ పరాన్నజీవుల వల్ల ఓకే కలిగే వ్యాధులు. పరాన్నజీవులు అంటే మళ్ళీ పారాసైట్స్ అంటే 2 టైప్స్ వస్తాయి, ఎక్టోపారాసైట్స్, ఎండోపారాసైట్స్. ఓకే, అంతర్పరాన్నజీవులు, బాహ్య పరాన్నజీవులు. సో ఈ విధంగా వీటన్నిటి వల్ల వచ్చే వ్యాధులు ఏమేమి, ఆ వ్యాధుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రైట్ ద ఫస్ట్ సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద డిసీజ్ టాబ్లెట్ ఫామ్లో ఓకే కాలమ్స్ మీరు డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ కాలమ్ సీరియల్ నంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ద డిసీజ్, తర్వాత సిమ్టమ్స్. ఓకే, సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్, వ్యాధి లక్షణాలు 3వది. నెక్స్ట్ 4వది వచ్చేసరికి ఓకే పాథోజన్ అంటే వ్యాధికారక జీవి పేరు. అంటే ఏంటి, బాక్టీరియా అయితే బాక్టీరియా పేరు రాయాలి, వైరస్ అయితే వైరస్ పేరు రాయాలి. ఓకే, వ్యాధికారక జీవి పేరు రాయాలి. తర్వాత నెక్స్ట్ ప్రివెంటివ్ మెథడ్. ఓకే, ప్రివెంటివ్ మెథడ్ వ్యాధి నివారణ ఓకే పద్ధతి ఏంటి, వాటిలో మందుల పేర్లు రాయాలి. ఈ విధంగా ఒక 5 కాలమ్స్ తగ్గకుండా 5 కాలమ్స్ ఆ టేబులర్ ఫామ్లో ఉండేటట్టు చూసుకోవాలి. దాన్ని మీరు కంపారిటివ్ స్టడీ ఓకే నేర్చుకుంటే ఒక 7-8 ఒక దాంట్లో కనీసం వైరల్ వ్యాధులు ఒక 3 or 4 డిసీజెస్, అదేవిధంగా బాక్టీరియల్ వ్యాధులు ఓకే మినిమం ఓకే 4 లేదా 5 రకాల వ్యాధులు ఓకే 4 to 5 డిసీజెస్. ఓకే, అదేవిధంగా ఫంగల్ వ్యాధులు ఒక 4 to 5. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ బాక్టీరియా పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు ఒక 4. ఆ విధంగా 4 అట్లాగా చూసుకుంటే 4 అంటే ఒక 10 నుంచి 12 రకాల వ్యాధులు కనీసం. ఓకే, 4 ఓకే 12 వ్యాధుల గురించి చేపల్లో 12 వ్యాధులు, తర్వాత రొయ్యల్లో 12 వ్యాధులు. సో అట్లా నేర్చుకుంటే మీకు ఈజీగా ఎస్ఏ క్వశ్చన్ కింద మీకు మంచి అవగాహన వస్తుంది. దీని మీద గ్యారెంటీ ఎస్ఏ క్వశ్చన్ కూడా ఇవ్వడానికి ఆక్వాకల్చర్లో వస్తుంది కంపల్సరీగా. కాబట్టి ట్రై టు ప్రిపేర్ అండ్ మేక్ ఫ్లో చార్ట్. సో ఎనీ డౌట్స్ అబౌట్ దిస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్మ్యూట్ యువర్ స్పీకర్. ఐ విల్ చెక్ యువర్ ఆన్లైన్ అటెండెన్స్. ఓకే, సో ఇప్పుడు ధరణి, అదేవిధంగా నేస్మా ఓకే గుండ్లపల్లి ధరణి, నేస్మా, నౌరీన్ అంబరాపు, రవితేజ. ఓకే, నెక్స్ట్ సతీష్. 1, 2, 3, 4, 5. So 5 members, 5 students are now present. Okay, I will taken the screenshot now. Okay, so any doubt in the completed diseases of the okay prawns and fishes? ఏదైనా సందే డౌట్ ఉంటే అన్మ్యూట్ యువర్ స్పీకర్ అండ్ ఆస్క్ మీ. ఓకే, అర్థమయ్యా ధరణి? అన్మ్యూట్ యువర్ స్పీకర్. We'll take a break. Again, we'll take a small break. We will later meet in the next class. మీకు నెక్స్ట్ క్లాస్ ఏమన్నది, ఇంకా ఏమైనా 3 to 4 ఏమన్నదమ్మా ధరణి? మందే కదా. ఓకే, 10 minutes break తీసుకొని later you all of you join. Okay, I will send you link again. Okay, thank you all. Thank you.